కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ. అనకపల్లి దగ్గర రైల్లో అగ్ని ప్రమాదం, 2 ఏసీ బోగీల దగ్ధం, 1 మృతి. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు ఆదివారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం చంద్రబాబు పెదఆవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన రామ్మోహన్ రావును పరామర్శించారు. రామ్మోహన్ రావు తల్లి వెంకట నరసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. తనను ప్రేమించి మోసం చేసిన యువకుడు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ నూజివీడు రూరల్ స్టేషన్ ను ఆశ్రయించిన తెలంగాణకు చెందిన సరోజ అనే యువతి. పోలీసులు స్పందించడం లేదంటూ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన యువతి బంధువులు. సరోజ నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సందీప్ అనే వ్యక్తితో పరిచయం. గత కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత అతడు తనను మోసం చేసి మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యారని రూరల్ పోలీసులకు ఫిర్యాదు. ఈ రోజు ఉదయం నుండి తన జీవితానికి రక్షణ కల్పించండి అంటూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కనీసం పోలీసులు తన ఫిర్యాదును నమోదు కూడా చేసుకోలేదని విసిగిపోయిన సరోజ న్యాయం చేయాలంటూ నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన సరోజ. విశ్వవ్యాప్త కథోలిక శ్రీ సభలో యేసుక్రీస్తు జయంతి 2025 జాబిలీ ముగింపు వేడుకలు నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతాయని విజయవాడ కేథలిక్ డయాసిస్ విజయవాడ కథోలిక్ మెత్రాసనం మోస్ట్ రేవా బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఉద్ఘాటించారు. బెంజి సర్కిల్ సమీపంలోని పటమట నిర్మల హైస్కూల్ పక్కన ప్రఖ్యాతిగాంచిన సెయింట్ పాల్స్ కథీడ్రాలో ఆదివారం సాయంత్రం జరిగిన యేసుక్రీస్తు జయంతి 2025 జాబిలీ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ జోసెఫ్ రాజారావు దైవ సందేశం ఇస్తూ విశ్వశాంతి దూత దివంగత పోప్ ఫ్రాన్సిస్ వారు 2025 సంవత్సరాన్ని యేసుక్రీస్తు జయంతి 2025 జూబిలీ వేడుకలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత జగద్గురులు పోప్ లియో 14 వాటికన్ అధికారిక ప్రకటన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని అన్ని కేథలిక్ డయాసిస్లో డిసెంబర్ 28వ తేదీన యేసుక్రీస్తు జయంతి 2025 జూబిలీ ముగింపు వేడుకల్ని నిర్వహిస్తారు. విశ్వాసుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుణదల మాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎలటి విలియం జయరాజు స్వామి, ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ ఫాదర్ కులకాని మరియన్న, ఫాదర్ పీకే జోసెఫ్, ఎస్సీ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు, సెక్రటరీ ఫాదర్ వినోద్, డయాసిస్ గురువులు, మఠ కన్యలు, కథోలిక విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా కథోలిక చర్చికి ఒక ప్రత్యేకమైన రోజు. గత 1 సంవత్సరంగా మేము ఈ సంవత్సరం మొత్తాన్ని పవిత్ర వత్సరంగా గణిస్తూ 2025ని క్రీస్తు జయంతి 2025ని పెద్ద పండుగగా చేసుకున్నాం. ఈ వేడుక సంవత్సరం మొత్తం సాగింది. ఈరోజు మనం ఈ వేడుకను మేము ముగించబోతున్నాం. అందుకనే ఇక్కడ అందరూ ఈ గురువులు మిగిలిన విశ్వాసులు అందరూ రానున్నారు. దీని యొక్క ముఖ్యాంశం ఏమిటంటే నిరీక్షణ కోసం మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఎవరు నిరాశకు గురి కాకుండా ఇప్పుడు నిరీక్షణతో ఉండాలి. అంటే దేవుని మీద నమ్మకంతో ఉండాలనే అసలు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందరికీ ఈ విషయాన్నే పరిశుద్ధ పాపు గారు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆ రోజు ఎవరికి ఎటువంటి
ఈ నిరాశ లేకోకుండా వాళ్ళ జీవితాల్ని ఎప్పుడు చాలా ప్రేమతో అదేవిధంగా నమ్మకంతో ముందుకు వెళ్ళాలని చెప్పారన్నమాట. దేవుడు ఉంటే మనకు నమ్మకం కావాలి, దేవుడు ఉంటే భయం ఎందుకు, ఆ భయం లేకోకుండా చేయాలని ఈ విధంగా మనం సర్వ శ్రీ సభను అంటే కథోలిక సంఘాన్ని మొత్తాన్ని ఉన్న 2 కోట్ల మందిని పాపు గారు ఈ విషయం వాళ్ళందరూ చెప్పారు. ఈ విధంగా కథోలిక శ్రీ సభ అంటే కథోలిక సంఘం ప్రపంచంలో ఉన్న కథోలిక సంఘస్థులందరూ ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని ఏం చేశారు, వాళ్ళు ప్రార్థన చేశారు, తర్వాత దానికి పాప మన్నింపును అడిగారు, తర్వాత మంచి ఆత్మకార్యాలు చేశారు. అదేవిధంగా ఇంకా చాలామందికి సహాయకారులుగా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ సహాయం చేశారు. ఎవరైతే నిర్దాక్షిణ్యంగా ఖైదీలుగా ఉన్నారో వాళ్ళకి విడుదల చేయమని వినతి పత్రాలు పంపించారు. ఈ విధంగా ఈ సంవత్సరం మొత్తం చాలా పెద్ద సేవలు చేసి మనం ఈరోజు ఈ పవిత్ర సంవత్సరాన్ని మేము ముగించబోతున్నాం. ఇది అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ఇక్కడ ఉన్న మేమందరం ప్రార్థిస్తూ, ముఖ్యంగా విజయవాడ సిటీలో ఉన్న నగరంలో ఉన్న అందరికీ మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోయిన సంవత్సరం ఇదే రోజున యావత్ ప్రపంచమంతటా కూడా కథోలిక్ చర్చి ఒక జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించింది. ప్రభువు జన్మించి 2000 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో, రేక 2020 సంవత్సరాలు నేపథ్యంలో ఒక యాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనేటువంటిది ఒక పిలుపునివ్వడం జరిగింది. దాన్ని అనుసరించి మేమందరం కూడా యాత్ర చేయడం జరిగింది. ఆదిమ సంఘం అనగా మొదటి శతాబ్దంలో క్రైస్తవులను ప్రభు మార్గములో నడిచేవాళ్ళు, మార్గాన్ని వెంబడించేవారని చెప్పేవాళ్ళు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ జూబిలీ సంవత్సరం ప్రకటించడం, మేమందరం కూడా భక్తి ప్రపత్తులతో యాత్రలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ యాత్ర ముగిస్తూ దేవునికి ఆరాధనలు, క్రీస్తు శిలువ మీద మరణించినటువంటి ఆ బలిని కొనసాగించి ఆశీర్వాదాలందరికీ మా ద్వారా ప్రజలందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ ఈ ఊరేగింపు లేక ప్రదక్షిణ ద్వారా దేవాలయంలోనికి ప్రవేశించి మేతరానులు అనగా ఆయన ప్రథమ గురువుగా ఇక్కడ ఈ మేతరాసనానికి ఉంటున్నారు కాబట్టి ఆయన పూజా బలిని మా అందరితో కలిసి ప్రార్థిస్తారు. ఈ ప్రార్థనలో అందరి కొరకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు అందిస్తూ ప్రార్థన చేస్తున్నాము. థ్యాంక్ యూ. టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్లే 18189 నంబర్ టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 1:30 సమయంలో భయానక అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైల్లో ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న B1 M2 ఏసీ భోగిల్లో మంటలు చెలరేగాయి. ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు పొగను గమనించి తక్షణమే రైలును స్టేషన్లో ఆపివేశారు. అయినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపు మంటలు 2 బోగీలకు పూర్తిగా వ్యాపించి అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై తమ భోగిల నుండి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో B1 భోగిలో ఉన్న ఒకరు సజీవ దహనమయ్యారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. అకీరా డ్రీమ్ క్రియేషన్స్లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్గా నటించగా జనవరి 2న ఈ సినిమా విడుదల కాబోతుందని, త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ మద్దాలి సత్య శ్రీదేవి తెలిపారు. త్రిముఖ ట్రైలర్ పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ మూవీలో ఏసీపీ శివాని పాత్రలో సనీ లియోన్ నటన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. ఆ చిత్ర డైరెక్టర్ రాజేశ్వర్ మాట్లాడారు. తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామని, చిత్రంతో అందరూ కొత్తవారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. జమినీ సురేష్ మాట్లాడుతూ సినిమాని అందరూ ఆదరించాలని, అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కొడతాడని, బట్ అయ్యాను కానీ నా దృష్టి అంతా సినిమా పట్ల ఉండటం వల్ల అటు ప్రయాణం చేశాను. సో ఆ విజయవాడతో ఉన్న అనుబంధాన్ని మళ్ళీ మీతో షేర్ చేసుకుని మీతో మాట్లాడాలనిపించింది. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఎప్పుడు సోదరులే, నా సోదర సమానులే. ముఖ్యంగా నాకు మీడియాలో లేడీ జర్నలిస్టులను చూస్తే ధైర్యంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బికాస్ నేను కూడా అక్కడ కూర్చొని క్వశ్చన్ చేశాను, చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. దాదాపు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, 1200 ఇంటర్వ్యూలు చేశాను. యూ నేమ్ ఇట్, ఎనీబడి
ఏ స్టార్ పేరు చెప్పినా వాళ్ళతో నేను కలిసి ఉన్నాను, వాళ్ళతో గంటల కొద్దీ ఇంటర్వ్యూలు చేస్తున్నాను. అది 2014తో నేను కమల్ హాసన్ గారి ఇంటర్వ్యూతో ఆపేశాను, తర్వాత నటుండి అయ్యాను. నాకెందుకు మీరు అందరూ అనిపిస్తుంది అంటే అప్పుడు రాలా. నేను మీడియా పట్టుకుని మైక్ పట్టుకుని వెళ్తున్నప్పుడు అమ్మాయిలు రావాలంటే ఏదో పెద్ద కష్టమేమో, ఎందుకులే మనం ఇంటర్వ్యూ చేయాలి. ఇవాళ మీరు ధైర్యంగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఐ అప్రిషియేటెడ్. ఇందాక నుంచి అదే చూస్తున్నా. అదే అడుగుతున్నా, మేడం మీరు క్వశ్చన్ రెడీ చేసుకుని మీరు ఏమైనా అడగండి, అడిగితే మాట్లాడాలనిపిస్తుందని. సో మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఈ సినిమాని మీరే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్స్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. సాగర సంగమం అండి. సాగర సంగమం నేను చేసిన వాటిలోన నేను ఇష్టపడే సినిమా సాగర సంగమం. లాట్ ఆఫ్ టైమ్స్ ఒక 70 టైమ్స్ చూసుంటా సినిమా. ఇప్పటికీ బాగా కోపం వచ్చినప్పుడు, బాగా నవ్వు వచ్చినప్పుడు, బాగా బాధ వేసినప్పుడు సాగర సంగమం సినిమా చూస్తా. ఇక నేను చేసిన సినిమాల్లో చాలా ఉన్నాయండి, అలా ఒకటని కాదు. మంచి మంచి పాత్రలు ఇచ్చారు తెలుగు సినిమా దర్శకులు అందరూ. ముఖ్యంగా ఇందాకే నేను అమ్మవారి గుడిలో ఉంటే ఆయన ఎవరో వచ్చి ఏమండి పులిపాల అలా చేశారు, ఏనుగు బిర్యానీ ఇప్పుడు చేస్తున్నారని అడిగారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా చాలా సినిమాలు, శ్రీ మహాలక్ష్మి కానీ చాలా, శ్రీహరి గారు ఉన్నప్పుడు అన్ని సినిమాల్లో చేస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను ఏంటని అడిగాను ఫస్ట్. చెప్పారు ఆయన హీరో. నేను ఎప్పుడు ఏమడుగుతానంటే ఆర్టిస్ట్కి ఒక చిన్న స్వార్థం ఉంటుంది, వాడికి క్లోజులు కావాలా, లేదా క్యారెక్టర్ ఏంటో ఎంతసేపు ఉన్నాం, ఊరికే డబ్బులు ఇచ్చారు కదా చేసి వెళ్ళిపోయి. కొంతమంది ఆలోచిస్తాను, నేను ఏం ఆలోచిస్తాను. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో చేశాను, సార్ హీరో గారి కాంబినేషన్ అయినా, మన చిరంజీవి గారి సినిమాలో చేశాను, హీరో గారి కాంబినేషన్ అయినా. కాంబినేషన్స్ ఉంటాయి, మనం ఉండేదే అంత, అందులో కూడా క్లోజులు ఆయనతో లేకపోతే ఇంకేం కనపడదు. నేను ఆయన అదే అడిగా, ఏమంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఏంటంటే ఇలా ఉంటుంది, ఇలా అంటే ఓ నైస్ సార్ సూపర్ అంటే. ఏమైనా అడిగితే నేను ఎవరన్నా దర్శకులారన్నా ఎవరైనా ఆర్టిస్ట్ అడిగేది ఒకటేనండి, క్లోజ్ కొంచెం దగ్గరికి. మీరు అసలు బాగా బలవంతి పెట్టేస్తున్నారు నన్ను. మెషిన్ చెప్పనా, నేనున్నది అందులో మళ్ళీ లేదు మేడం, నేను హీరో కాంబినేషనే, హీరోతో పాటు అన్ని అడిగాను. అది ఇప్పుడు నేను చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అంటే హీరో హీరోయిన్ల కాంబినేషన్ అయినా 1 డే 2 డే క్యారెక్టర్స్ ఉంటాయి మేడం. అదేమవుద్దంటే అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు మనకి, అక్కడికి అడిగితే మన డైరెక్టర్ గారు ఏమనుకుంటారు, పెద్ద డైరెక్టర్ బాగోదు. మన రాజా సాబ్ ఆయన ఏమంటే ఏంటి నా క్యారెక్టర్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే కో డైరెక్టర్స్ వీళ్ళతో ఫ్రెండ్షిప్లు ఉంటాయి, వాళ్ళని అడుగుతాం ఏమంటే ఏంటి నా క్యారెక్టర్, హీరో కాంబినేషన్ అయినా మంచి సీన్ అయినా ఓ సూపర్ అండి వెళ్ళిపోవడం. 1 or 2 నేను అది కూడా అడిగా, ఏమంటే హీరో క్యారెక్టర్ అయినా ఇది ఈ హీరో గారితో పాటేనా అని అడిగా. ఉన్నారండి అందరు. ఆల్మోస్ట్ మా సీన్ చాలా బాగుంటుందండి, డెఫినెట్గా అనిపిస్తుంది. అది ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ మీదే చేసినట్టున్నారు, అది ఖచ్చితంగా ఫన్ జనరేట్ అవుతుందండి. కొంచెం బలంగా ఉంది క్వశ్చన్, చెప్పండి. అయ్యో బాబోయ్, నేను ఇప్పుడు అన్నాను డైరెక్టర్తో క్లాషెస్. ఎవరైనా నేను జనరల్గా చెప్తున్నానండి, సినిమా తరఫున మా సినిమాకి అందరూ వచ్చారే, సపోర్ట్ చేశారు బాగా. నేను రావాలంటున్నా, వాళ్ళందరూ వచ్చారు. నేను అంటున్నాను ఇలా టూర్కి రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానండి, మొన్న వచ్చాను. ఈ 2 days నాది కాదనుకుంటే వీళ్ళకి పని చేస్తాను కదా, అలా అందరూ పని చేయాలంటున్నా. సో మెనీ యాక్టర్స్ ఆర్ దేర్ కదా, అందరూ ఈ సినిమాకనే కదా, ఏ సినిమాకైనా పని చేయాలి. వస్తే జస్ట్ ఒక 2 days మన దానికి కొన్ని గంటలు పడుకోలేదు అనుకోకుండా రండి, వచ్చేస్తే చెప్పాలి కదా. లేదండి, ప్రవీణ్ అన్నకి సెట్ అవ్వలేదు. ప్రవీణ్ ఎవరైనా ఆర్టిస్టులు రావాలంటున్నా. సార్ మెయిన్ మూవీకి సిఐడి ఎక్కువ ప్రపోజ్ చేశాను, సిఐడి క్యారెక్టర్ని, బ్యాక్గ్రౌండ్ కూడా సిఐడి అని. దీని ద్వారా సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్. నాట్ ద ఫస్ట్ టైం మేము విజయవాడ రావటం, ఇంతకు ముందు కూడా వచ్చాము. కృష్ణా జిల్లాతో మంచి అనుబంధం ఉంది. నాది మచిలీపట్నం నేటివ్. సో మనం బీచ్ ఫెస్టివల్లో కానీ ఇంకా చాలాసార్లు కృష్ణా జిల్లాలో ఈవెంట్స్ చేయడం జరిగింది. త్రిముఖ మూవీలో ఫస్ట్ టైం నేను హీరోగా లాంచ్ అవుతున్నాను. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ, ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. మన ప్రొడ్యూసర్ శ్రీదేవి మద్దాలి గారికి అండ్ డైరెక్టర్ రాజేష్ గారికి నా కృతజ్ఞతలు. నన్ను తీసుకుని ఇలా ఫస్ట్ మూవీ అవకాశం నాకు ఇచ్చినందుకు. మూవీ చాలా బాగా వచ్చిందండి, చాలా ప్రాపర్గా మంచిగా క్రాఫ్ట్ చేసి సెన్సార్ కూడా కంప్లీట్ అయింది, ఎక్సలెంట్గా వచ్చింది. ఓవరాల్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది.
థియేట్రికల్గా 2 స్టేట్స్లో కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. ఈ మూవీలో తెలుగు, తమిళ్, హిందీ ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు. విచ్ ఇంక్లూడ్స్ సన్నీ లియోనీ, సిఐడి అభిజిత్ గారు కానీ, అలాగే తమిళ్ నుంచి మన మొట్ట రాజేంద్రన్ గారు కానీ, తెలుగులో మన జమినీ సురేష్ గారు, శక్లక్ శంకర్ గారు, ప్రవీణ్ గారు, అలా సుమన్ గారు, రవిప్రకాష్ గారు, చిత్రం సేన్ గారు, ఆల్మోస్ట్ అందరూ చాలా పెద్ద ప్యాడింగ్తో మంచిగా చేశాము ప్రాజెక్ట్ అంతా. అందరూ చాలా సపోర్ట్ చేసి మన మూవీని ఈ రేంజ్లో తీసుకొచ్చి పెట్టారనమాట. సో మూవీ ప్రమోషన్స్లో భాగంగా మేము తిరుపతి నుంచి స్టార్ట్ చేసాము ప్రమోషనల్ టూర్ అనేది. సో తిరుపతి తర్వాత నెల్లూరు, తర్వాత గుంటూరు, తర్వాత ఇలా నిన్న బందరు వెళ్ళాము, మచిలీపట్నం, అక్కడ నుంచి విజయవాడ. సో విజయవాడ నుంచి రాజమండ్రి, వైజాగ్, స్టేట్ అంతా కూడా తిరుగుతున్నాము. వీఆర్ ప్రమోటింగ్ ద మూవీ. సో మనం ఎంత ప్రమోట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే మీడియా వల్ల సపోర్ట్ ఉంటేనే మూవీ బయటకు వస్తుంది. సో మీరందరూ మాకు డెఫినెట్గా తప్పనిసరిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది కాబట్టి బాగా వర్కౌట్ అవుతుంది అని సంతోషంగా ఉంది నాకు. ద ప్రాసెస్ ఎవ్రీథింగ్ దట్ హ్యావ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. చాలా వండర్ఫుల్గా చేశారు డైరెక్టర్ గారు కానీ. ద ఓవరాల్ ప్రొడక్షన్ ఆఫ్ ద మూవీ హ్యాపెండ్ రియల్లీ గుడ్. ప్రొడ్యూసర్స్ గారు కూడా ఎక్కడ వెనకాడకుండా చాలా గ్రాండ్గా, చాలా గ్రాండ్ స్కేల్లో మూవీని ప్రమోట్ చేయటం యాజ్ వెల్ యాజ్ నిర్మించడం. ఒక కొత్త యాక్టర్కి యాజ్ అ ఫస్ట్ డెబ్యూ హీరో, యాజ్ అ ఫస్ట్ డెబ్యూ యాక్టర్ ఇంత పెద్ద ప్యాడింగ్తో మూవీ పట్టడం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఇంత పెద్ద ప్యాడింగ్తో ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ప్రమోషనల్ టూర్ ఇన్ని రోజులు రమ్మంటే ఎవరు వస్తారండి? జమినీ సురేష్ గారు కానీ, చిత్రం సీర్ గారు కానీ, శక్లక్ శంకర్ గారు కానీ, అశురెడ్డి కానీ. సో ఇంతంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతంత రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు ఇన్ని ఊర్లు మాతో కలిసి తిరుగుతున్నారు అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాజెక్ట్ ఎంత బాగా వచ్చింది, ఎంత డెడికేటెడ్గా వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారని. శక్లక్ శంకర్ అన్న అయితే కిందకి దిగేసి స్టూడెంట్స్తో డ్యాన్సులు వేస్తారు, గుంటూరు అంతా మొత్తం హల్చల్ చేశారు. అలాగే చిత్రం సీను గారు కానీ, అశురెడ్డి కూడా బాగా సపోర్ట్ చేసింది. ఎవ్రీ సింగిల్ యాక్టర్ టాలీవుడ్లో పెద్దవాళ్ళు ఎవరైతే మన దాంట్లో చేశారో అందరూ కూడా మూవీకి వాళ్ళ వంతు మంచి సహకారం. ఆ చెప్పిన నుంచి ఆయన ఎప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తూనే ఉండేవారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నా ప్రొనౌన్సియేషన్ ఏంటి, నా డైలాగ్ ఏంటి, ఎలా చేయాలంటే వీడియో కాల్లో మాట్లాడుకునే అంత కనెక్ట్ అయ్యారు. అలాగే సన్నీ లియోన్ గారు వరల్డ్ వైడ్ ఫేమస్, కానీ సెట్స్లో ఆమె బిహేవ్ చేసిన విధానం కానీ అది ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. ఎంత రాగానే అందరూ ఎగబడితే ఎన్నో జరుగుతాయి, కానీ ప్రొఫెషనల్గా అక్కడ కూర్చొని నార్మల్ చైర్ల మీద ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకొని అంత ఇన్వాల్వ్ అయి చేశారు. ఇంకా తమిళ రాజేంద్రన్ గారు, ఆయన చూస్తేనే మనకు ఒక స్మైల్ వస్తుంది. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ అన్నయ్యది క్యారెక్టర్ చిన్నది, కానీ అన్నయ్య డబ్బింగ్కి వచ్చినప్పుడు చూసి నాతో ఒక మాట అన్నాడు, నాకు తెలియకుండా నాతోనే సినిమా ఓపెన్ చేయించావా అని. ఆయన క్యారెక్టర్ అట్లా ఉంటుంది. ఆయనే సినిమాని ఇంక వెనక్కి తీసుకెళ్తారు. అది ఆయన రోల్ చెప్పేసి లీక్ చేసే మాటల్లో వచ్చేసింది. సో ఇలా అందరూ ఆర్టిస్టులు కూడా అంతే ప్యాషనేట్ దొరికారు. ఇప్పుడు చూస్తే సాహితీ దాసరి వస్తుంది. తను పొలిమేర 1, 2లో మీరు ఆల్రెడీ చూశారు. వీళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు ఇది అంటూ ఉంటారు కదా. తెలుగు వాళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంతోనే తెలుగు వాళ్ళని అశురెడ్డిని కానీ, సాహితీ దాసరిని కానీ, ఇంకా మన విజయవాడ అమ్మాయి కూడా ఒక రోల్ చేసింది. ఇలా కొంతమందిని తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతోనే నేను తీసుకోవడం జరిగింది. సో ఈరోజు వాళ్ళందరి సపోర్ట్ ఉంది. వాళ్ళందరికీ కూడా మీడియా పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కథని నమ్మి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, ప్రతి క్షణము నా వెనకుండి నడిపించిన మా హీరోకి, ఆ రోజు షూట్ ఉన్నప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చిన మా ఆర్టిస్టులందరికీ మీడియా పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. చాలా ఇప్పటివరకు చూసిన ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మీకంటే నాలెడ్జ్ మేము కాదు, యాక్చువల్గా ఇది మేము ఒప్పుకోవాల్సిందే. సినిమా చూసినాక మీకు ఎన్నో పాయింట్స్ అందులో స్ట్రైక్ అవుతాయి. సో ఇలా బాగా కనెక్ట్ చేశారు, బాగా తీశారు అనేది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సార్ మీ మూవీ పేరు త్రిముఖ ఉంది. త్రిముఖ అంటే 3 కదా, మీ ఫిలింకి సంబంధించి నేమ్కి ఏమైనా కనెక్షన్ ఉందండి. యాక్చువల్గా త్రిముఖ అనేది ప్రతి టీంలోనూ ముగ్గురు ఉంటారు. హీరో టీం 3, సన్నీలి టీం 3, అలాగే రాజేంద్రన్ గారు కానీ, అశురెడ్డి కానీ, సూర్య గారు కానీ వాళ్ళది ఒక టీము, జీవా గారు, సురేష్ అన్న,
వీళ్ళదొక టీము, శంకరు వాళ్ళదొక టీం. అంటే ప్రతి టీంలో ముగ్గురు ఉంటారు. అలాగే ప్రతి 3 టీంల మధ్య స్టోరీ రన్ అవుతుంది. ఈ కనెక్షన్ అనేది ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్ ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది. అదే నేను చెప్తున్నాను స్క్రీన్ ప్లే బాగుంది అంటే అలా అనిపించింది. ఓకే, 3 కథల మధ్య 3 స్టోరీల మధ్య 3 వ్యక్తుల మధ్య తిరుగుతుంది కాబట్టి త్రిముఖ అంటే బాగుంటుంది అని. అది కూడా అదేదో మేమేదో గొప్పగా ఆలోచించి ఏం పెట్టలేదు, కథ నుంచే వచ్చింది. అది కాకుండా ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు మీరు టీజర్ చూసుంటే సన్నీ లియోన్ సిఐడి ఆఫీసర్గా ఒక సీరియల్ కిల్లర్ కోసం ఎదుగుతూ ఉంటుంది మూవీ అంతా ఒక స్క్రీన్ ప్లేలో. ఆ సీరియల్ కిల్లర్ ఏంటంటే ఒక 3 ముఖాలు ఉన్న మాస్క్ పెట్టుకుని చంపుతూ ఉంటాడు. అసలు ఆ 3 ముఖాలు ఎందుకున్నాయి ఆ మాస్క్ మీద అన్నదానికి కూడా తను చేసే ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ త్రిముఖ. సో అటువైపు నుంచి అది, ఇటువైపు నుంచి స్క్రీన్ ప్లే పరంగా ప్రతి ముగ్గురు మధ్యలో జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా త్రిముఖ అని వచ్చింది అన్నమాట. అవునండి. అంత చేసి పిహెచ్డీ చేసి డాక్టరేట్ చేసుకుని ఫిలిమ్స్ మీద అంత ఇంట్రెస్ట్గా ఇటువైపు రావడానికి ఉద్దేశం ఏంటి? ఒక డైరెక్టర్ వచ్చి మిమ్మల్ని మీట్ అయితే అప్పుడు ఒకవేళ చేంజ్ అయిందా, లేకపోతే ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటే ప్యాషన్ ఉందండి, డెఫినెట్లీ ప్యాషన్ ఉంది, అందుకనే వచ్చాను. డాక్టరేట్ అయిపోయిన తర్వాత యూఎస్లోనే కంప్లీట్ చేసిన తర్వాతే ఈ ఆపర్చునిటీ వచ్చింది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఇంకెవరో అనుకున్నారు, తర్వాత సన్నీ లియోన్ గారు ఎప్పుడైతే యాడ్ అయ్యారో ప్రాజెక్ట్లోకి, సరే కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో. ఇంకా నాకు ప్రొడ్యూసర్ వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు, గత 10 years నుంచి తెలుసు. దే ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ. సో అలా ఎవరో కొత్త వాళ్ళు అనుకుంటున్నారు అన్నప్పుడు దట్ కేమ్ ఆన్ టు మై టేబుల్ అనమాట. ఇంకా నన్ను తీసుకుని ఇంకా అలా నేను యాడ్ అయ్యాను. అనుకోకుండా సినిమా అయిపోయింది, త్రిముఖ అయిపోయింది, ఇంకో సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి పరిపాలన రామరాజ్యంతో పోల్చుకుంటామని అన్నారు. ఆదివారం అయోధ్యలో శ్రీరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యుత్తమ పాలనకు రాముడి పాలనే కులమానంగా తీసుకుంటామని అన్నారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎన్నో వివాదాల అనంతరం ఆలయం నిర్మితమై దేశ ప్రజల కల సాకారమైందన్నారు. భారత్లో ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామాలయం మారిందని అన్నారు. ఆలయ నిర్మాణంతో పాటు యూపీలో సుపరిపాలన అందిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. దేశంలోని ఇతర దేవాలయాలకు అయోధ్య రామాలయం మార్గదర్శకంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మంచి పాలనకు రామరాజ్యమే ప్రామాణికం. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఈ దేవాలయం మన దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. నేటి సమాజంలో ఆధ్యాత్మిక విలువల నిర్మాణంలో అయోధ్య మందిరం కీలక పాత్ర పోషిస్తుంది. I came here for inaugural function, that is 2024 January. Again I came here to have Sri Ram darshan and blessings. We are all always measure Rama Rajya is the best way of governance. That is the benchmark for any government. Today so many people worked for this temple. There is a reconciliation. They have brought consensus through court and also negotiations, everything. I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. Today India is moving very fast. If you see technology and also knowledge, nobody can beat India now. If we add traditional values, that is the best way overall human being. So all these things is very important. Ayodhya temple is going to play very crucial role for building spiritual values. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు లోకేష్ ఏమాత్రం సిగ్గు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారం చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి, చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు. తప్పు తెలుసుకోవట్లేదు, తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజ్గా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వ్యవస్థలు కానీ కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే
అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఏళ్ళు దాటిపోయినట్టుంది. ముఖ్యమంత్రి 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుభవం, 45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ పేదల పట్ల కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి 4 బదులు కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెదమధాలిలో గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ వారసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 208వ భీమా కోరేగావ్ విజయోత్సవ రాజ్యాంగ పరిరక్షణ సభ జరిగింది. సభలో జోడు శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఎలా రాయగలరు? ఈ దేశంలో అస్పృశ్యుల యొక్క కష్టం విలువ నాకు తెలుసు, కన్నీటి విలువ నాకు తెలుసు, ఆకలి విలువ నాకు తెలుసు, బాధ్యతల విలువ నాకు తెలుసు. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఎంత అస్పృశ్యత ఎదుర్కొంటాడో నాకు తెలుసు. నా జీవితాన్ని, నా బిడ్డల్ని అందరినీ త్యాగం చేసుకున్న ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం నేను రాజ్యాంగం రాయాలి. రాజ్యాంగం రాసి ఈ దేశంలో ఉన్నటువంటి 6 కోట్ల 7 కోట్ల మంది, ఈ రోజులో ఉన్నటువంటి 45 కోట్ల మంది దళితుల జీవితాల్లో నేను ఈ రోజు వెలుగు నింపాలి అంటే ఆ రోజు ఆత్మ బలిదానం కావాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయించుకున్న రోజునే ఈ దేశానికి ఒక స్వతంత్రం వచ్చింది. అందరు పదవులు కోరేవాళ్లే, ఒక్కడికి తెలివితేటలే. అందరు పదవులు కోరేవాళ్లే. ఆయన అనుకున్నాడు, జరిగింది. ఎందుకు అంటే మన దగ్గర లేనిదేమి లేదు. అనుకుంటారు డబ్బు అని. డబ్బు అనేది ఇట్స్ నథింగ్. డబ్బు ఒక రోజుకి సంపాదించే రోజున నువ్వు వద్దంటే నీ దగ్గరకు వచ్చి పడుతుంది. నువ్వు సంపాదించాల్సింది ప్రజల అభిమానం, ప్రజల్లో నమ్మకం. మీ కష్టం మీ పిల్లలు పడకూడదు అని పంతరాని రమేష్ అని ఇంతకుముందు చెప్పాడు. నేను కూడా అదే పురుగులు అన్నం తిన్నా. నాకు అది చెప్పగానే మాట గుర్తొచ్చింది. పురుగులు అన్నం అంటే పురుగులు వేస్తారని కాదు. నేను ఏసీ కాలేజీలో డిగ్రీ 93 to 96 ఏసీ కాలేజీలో బీకామ్ డిగ్రీ చదివేటప్పుడు అన్నం తినాలి అంటే పురుగులే వచ్చాయి. ఎందుకు? అప్పట్లో మాకు 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు హాస్టల్కి. కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. కంట్రోల్ బియ్యం నిండా పురుగులుండి. అన్నం వండినా కూడా ఆ పురుగులు చచ్చిపోయి ఉండేవి అంతే. ఆ అన్నమే తినేవాళ్ళం మేము వెళ్ళి. ఎందుకంటే తప్పదు, ఆర్థికంగా మా బతుకులు అంతంత మాత్రం. ఆ డిగ్రీలో పీజీలో ఆ పురుగులు అన్నం తిని ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బతికి అక్కడి నుంచే లా చదివి అక్కడి నుంచే జడ్జి అయ్యి అక్కడి నుంచే ఉన్నత స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి రిజైన్ చేసి ఇంత ట్రావెలింగ్ ఉన్న మాకు మా లైఫ్లు ఎప్పుడు కూడా బరువు కాదు. మేము ఆలోచించేది మీ పిల్లల భవిష్యత్తు కోసం. మేము ఆలోచించేది భావితరాలు ఈ కష్టాలు పడకుండా ఉండటం కోసం. సో నేను భీమా కోరేగాం గురించి ఏం చెప్పలా, అన్న చెప్పేశాడు, నేనేం చెప్పను. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే, జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఒక 5,000 ఇస్తాడు ఓటేద్దాం, చంద్రబాబు నాయుడు వస్తాడు ఒక 5,000 ఇస్తాడు ఓటేద్దాం, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. అంటే ఆంధ్రాకు పడదు, ద్రావిడ అంటే తమిళనాడు వాళ్ళకి పడదు, తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళకి పడదు. ఇన్ని దేశాలు, ఇన్ని ఔన్నత్యాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని మీరు ఎలా పరిపాలించుకుంటారని బ్రిటిష్ వాళ్ళు సవాలు విసిరినప్పుడు ఈ
దేశానికి రాజ్యాంగం రాయటానికి ఒక్క చెయ్యి కూడా పైకి లేగోల. మహాత్మా గాంధీ ఎవరిని చూపించాలో అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ కడప పట్టణ అధ్యక్షులు లయన్ మన్సూర్ అలీ ఖాన్ ఖండించారు. వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవకాశం ఉమ్మితే తమ ముఖంపై పడతాయన్న చందంగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాసన గారు డబ్బు డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా స్టేట్ లెవెల్లో దాన్ని ప్రచారం చేస్తున్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అన్నగారు ఒక మన సామాన్య అంటే మన సీనియర్ కార్యకర్తతో సంభాషణ చేసేదాన్ని ప్రజలతో సంభాషణ చేసినట్టు, ఆయన ఏదో డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి వైసీపీ మీడియా ఈరోజు తిప్పుతా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కడపలో సీసీ కెమెరాలు ఎంతైనా ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన గాంజా విజృంభించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎలా అరికట్టాలని చెప్పి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్స్ అయితేనేమి, ఎవరైతే మన వ్యాపారాల్లో బాగున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు సీసీ కెమెరాస్కి డొనేషన్స్ ఇవ్వండి అని ఒక బాధ్యతగా అన్న అడుగుతుంటే దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్లి ఆ పేరు దెబ్బతినేలాగా చేస్తున్నారు. ఇది కేవలం వాళ్ళ పార్టీ యొక్క ప్రోద్బలమే. వైసీపీ పార్టీ యొక్క ప్రోద్బలం ఏంటంటే విజృంభించిన గాంజాని అరికడితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఏడ దెబ్బతింటాలనే ఉద్దేశంతో దాన్ని ఎలా అయినా సరే దీన్ని ఆపాలా అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ సీసీ కెమెరాలు పెట్టకూడదు కడపలని వాళ్ళు చేస్తున్నటువంటి విచంద వాదంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది. ఇంకో విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా కార్యకర్తలతో మేము ఏమైనా మాట్లాడుకుంటాము, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? మా కార్యకర్తలు మనం బెదిరించినామా? లేదు సరే ఎవరిని ఏమన్నా అన్నామా? వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రము వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళ బాబాయిని చంపుకొని మా కూడా మేము కోసుకున్నామని చెప్పుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మేము మా కార్యకర్తలకు రెస్పాన్సిబిలిటీ అడిగితే దాన్ని తప్పుడు విధంగా ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు వాసన గారు అనే విషయం తప్పేముంది? మీరు ఆ సంభాషణ మీరు అందరూ ప్రజలు గ్రహించాలి. ఆ సంభాషణ ఏముంది? మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగినారు. ఆయన ఏమన్నాడు? తండ్రి చాటు బిడ్డలో తండ్రిని అడిగి ఇస్తా అన్నారు. సరేలే అని చెప్పి అన్ని ఆడి నుంచి దాడు అనే దాన్ని కట్ చేసినారు. వీడియో పూర్తిగా వదలాల్సింది. ఎందుకు పూర్తిగా వదలలేదు దాన్ని? అన్నగారిది ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఎవరైతే సీసీ కెమెరాలకు ఇస్తారో ఫస్ట్ వాళ్ళ ఏరియాలోనే ఇన్స్టాల్ చేయాలా సీసీ కెమెరాస్ అని. ఇప్పుడు మన రబ్బాన్ అన్నగారిది లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది. ఆయన హాస్పిటల్ విషయంలో అన్నగారు డబ్బు అడగడం జరిగింది. ఆడేమైతుంది? ఆయన ఇచ్చిన డబ్బులు ముందు ఆ స్ట్రీట్కే మొత్తం ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. రేపేమైనా హాస్పిటల్ ఏమైనా దాడులు, హాస్పిటల్ పై దాడులు. ఎందుకంటే హాస్పిటల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతు ప్రజలు పేషెంట్స్ ఏమైనా చిన్న చిన్న పొరపాటు వల్ల ఏమన్నా జరగచ్చు. రేపు ఆ దాడులను కూడా ఖండించాలంటే ఆ సీసీ కెమెరాలు ఉంటేనే కదా. అన్న చెప్పిన మాటని మధ్యలో కట్ చేసి దాన్ని ఫేక్ ప్రచారం చేయాల్సిన అవసరము వైసీపీ పార్టీకి ఎందుకు? ఒక్కటే రీజన్ ఏంటంటే వాళ్ళ గాంజాయి సామ్రాజ్యం ఏడ దెబ్బతింటుంది. ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా వాసన్న గారు 50 లక్షలు ఆయన సొంత డబ్బుని ఇచ్చినాడు. ఎవరిని ఒక కార్యకర్తను అడగలే. 50 లక్షల రూపాయలు కెమెరాలకు ఇచ్చి కడపలో ఇప్పుడు కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు వాసన్న గారి లక్ష్యం ఏంటంటే వీధిలో కెమెరా ఉండాలా, దాని కొరకు ఆయన అడుగుతున్నాడు. దాని తప్పేముంది? దాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకెళ్తున్నారు? మీరు ట్రోల్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది ఏం లేదు. ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి. మీరు దాన్ని నెగిటివ్ వేగా తీసుకెళ్తున్నారు, కానీ దాన్ని ప్రజలు పాజిటివ్ గా గ్రహిస్తున్నారు. సీసీ కెమెరాలు బిగించడం వల్ల ఎంత మీరు ఈ ప్రమాదాల నుంచి కడపను కాపాడచ్చు తెలుసు కదా అందరికి. ప్రజలకు తెలియదా? ఏరియాస్ లో సీసీ కెమెరాస్ ఉంటే దొంగదానికి భయపడతారు, గాంజా తాగడానికి భయపడతారు, గాంజా అమ్మేదానికి భయపడతారు. స్త్రీలు స్వతంత్రంగా తిరగచ్చు, ఏ ఆకతాయిల నుంచి కాపాడుకోవచ్చు కడపను. పోలీస్ డిపార్ట్మెంట్కి ఈజీగా ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారికి కూడా బాగుంటుంది పరిపాలన చేయాలంటే. అన్నగారి లక్ష్యం ఏంటంటే కడపలో సీసీ కెమెరాస్ బిగించాలా. దీనికి ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి, ఎంత మొత్తమన్నా ఇవ్వండి. ఆ సీసీ కెమెరాలు మొత్తానికి ఎంతైతే తక్కువ పడుతుందో మిగతా ఎంత 50 లక్షలు కానీలే, 60 లక్షలు కానీలే, ఎంత డబ్బు తక్కువ పడితే ఆ డబ్బు నేను ఇస్తా అని చెప్పినాడు. ఇంకోటి చెప్తాను చూడండి,
అన్నగారు తీసుకునే డబ్బు అన్న కోసం కాదు, కడప కోసం, కడప ప్రజల కోసం. ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన ఒక సీసీ కెమెరా కంపెనీ పేరు మీద చెక్స్ తీసుకుంటున్నారు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సూచించిన వారే. అన్న సొంతంగా చెక్కులు తీసుకుని అన్న పేరు మీద తీసుకోవడంలే. ఇంకోటి వీళ్ళ మాదిరి గతంలో మన కరోనా సమయంలో వీళ్ళు వ్యాపారస్తులు కాడ లక్షలు విత్ క్యాష్ తీసుకున్నారు. దీని ప్రూఫ్ చూపిస్తాను చూడండి. లక్షలు ఈ ఫోటోలో చూడండి ఎవరెవరు ఉన్నారు. మాజీలు ఉన్నారు, ఇద్దరు, ఒక ఆయన షాడో ఉన్నాడు చూడండి. లక్షలు వసూలు చేసినారు. ఈ లెక్కంతా ఏం చేసినారు? గాంజాలో ఏమైనా రొటేషన్ చేసినారా? గాంజాలు రొటేషన్ చేసి ఇప్పుడు సీసీ కెమెరాస్ మీ వ్యాపారాలు ఆగిపోతాయని చెప్పి స్టేట్ లెవెల్లో డ్రగ్స్ ముఠాకు చేతిలో ఇచ్చేసి ఆ వీడియో తిప్పుతున్నారా మీరు? ఈరోజు మీరు ట్రోల్ చేయడం వల్ల ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి. ఆ డొనేషన్స్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. వాళ్ళు ఒక కంపెనీ పేరు సూచించారు. ఏమని సూచించారంటే కేహెచ్కే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళ పేరు మీద చెక్స్ వస్తాయి. ఈ రోజు అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని నా వంతుగా నేను 50 డబ్బులు ఇస్తున్నా. నా స్తోమత పరంగా నేను కూడా, ఇది మా విద్యా సంస్థలు, విద్యా సాధన కాలేజెస్, విద్యా సంస్థల తరఫున నేను 50,000 డొనేషన్ ఇస్తున్నా. ఇది మా టీడీపీ పార్టీ ఒక ఘనత. ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొంటాడు దీంట్లో. డివిజన్ ఇన్ఛార్జ్లు కాడి నుంచి, బూత్ ఇన్ఛార్జ్లు కాడి నుంచి ప్రతి ఒక్కరు డొనేట్ చేస్తారు. అన్న బరాబర్ అడుగుతాడు, అందరిని అడుగుతాడు. ఆయన కోసం అడుగుతున్నాడా? చెప్పండి, ఎవరి కోసం అడుగుతున్నాడు? కడప ప్రజల కోసం అడుగుతున్నాడు. అన్న ప్లాన్ ఏంటంటే కడప నిండా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలా. ఈ సిస్టమ్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాలా. ఈ గొప్ప కార్యక్రమాన్ని అన్న గొప్పగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. దీన్ని మీరు ఇంకో విధంగా చెప్తారా? ఆయన అంటాడు, గత ముఖ్యమంత్రి, మేము చేసింది కొండంత, చెప్పుకునింది గోరంతా. అయ్యా, మీరు గోరంతా చేసి కొండంతా చెప్పుకున్నారు. ఇప్పుడు జరిగిన సన్నివేశం కూడా ఇది జరిగింది గోరంతే, కొండంతా సృష్టించి చెప్పినారు మీరు. ఇక్కడ ఏం లేదు. మా కార్యకర్తలతో మేము మాట్లాడుకుంటే మీరు దాన్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నామని చెప్పి కొండంతా చేసి చెప్పినారు. మీరు మీ వైసీపీ కార్యకర్తలు కానీ దుష్ప్రచారాన్ని చేయడము, ఈ గాంజా అమ్మకాల్లో పాల్గొనడము, సొసైటీని దెబ్బతినడము, ప్రజలలో అశాంతి కలపడము, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే గొప్పగా చేసి చూపించడము. ఇప్పుడు మీరు చేసిన ఈ ట్రోల్ వీడియో కన్నా మేము ఎత్తడం మొదలు పెడితే మీ ప్రభుత్వం మీరు చేసేటవన్నీ ఈ నుంచి 50 సంవత్సరాలు ప్లే చేయొచ్చు. అన్ని పొరపాటు మీరు చేసినారు. మేము ఏం పొరపాటు చేయకపోయినా కూడా దాన్ని ఏదో పెద్దగా చేసి చూపిస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మీరు మాలో ఉండేది మేమేం చెప్పకుండా కూడా, మా కార్యకర్తలు మేము మాట్లాడకుండా కూడా సహజ సంభాషణను కూడా ఏదో తీవ్రంగా తీసుకెళ్లి చెడ్డపేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఏం చేయలేరు. మీరు చేసే ఈ చెడు ప్రయత్నం అంతా మాకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మా స్వభావం మంచిది, మా లక్ష్యం మంచిది. మేము అనుకున్నది ఏదైనా చేసి చూపిస్తాం. అది ఏదైనా అభివృద్ధి వైపే చేస్తాం, కానీ మీ మాదిరి కబ్జా గుర్ర పనులు చేసుకుంటా, అన్ని దాపరించుకుంటా ఇట్లాంటి పనులు చేయము. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. దివ్యాంగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ఆరోపించారు. ఉన్న పెన్షన్లను కూడా తొలగిస్తోందని ఆయన మండిపడ్డారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచుతున్నామని చెప్పడమే తప్ప, మరి 2014 నుంచి 19 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో చంద్రబాబు గారి టైంలో ఇస్తున్నటువంటి పెన్షన్లు కేవలం 30 లక్షలు మాత్రమే. తర్వాత జగనన్న దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పెన్షన్ల గురించి 66,775 ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాదాపు 5,09,640 పెన్షన్లను తొలగించడం జరిగింది.
ఈ 19 నెలల్లో ఎక్కడ కూడా ఒక్కటి కొత్త పెన్షన్ ఇవ్వటంలా 90-95% ఉన్నటువంటి వికలాంగుల పరిస్థితి నాడు దారుణంగా ఉంది. వస్తున్నటువంటి పెన్షన్లు రాక ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారి వాళ్ళ ఆవేదన, వారి బాధ వర్ణనాతీతం. ఎంతమందికి అధికారులకు విన్నవించుకున్నా, ఎంతమందికి చెప్పినా ప్రభుత్వం నుంచి రావడం లేదని చెప్పడం జరుగుతోంది, పర్మిషన్ రావడం లేదని. గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పెన్షన్లు, కొత్త పెన్షన్లు రావడం జరుగుతూ ఉండేది. ఈ 19 నెలల్లో ఇవ్వకపోవడం, ఉన్నటి తీసివేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం ఆ బడ్జెట్ పూడ్చుకునేదాని కోసం అని చెప్పేసి 4,000 ఇస్తున్నాం చెప్పుకునేదానికే తప్ప అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ ఈరోజు తొలగించి ఈరోజు బాధలు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం గ్రహించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి మరి మాజీ ప్రభుత్వ సలహాదారుడిగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాగార్జున రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ. అనకపల్లి దగ్గర రైల్లో అగ్ని ప్రమాదం, 2 ఏసీ బోగీలు దగ్ధం, 1 మృతి. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.